హాయ్ అండి, నేను మీ యుగంధర్ తెలుగు ట్రావెలర్. ఈరోజు మనం వచ్చి సింహాచలం టెంపుల్ అండి. ఈ టెంపుల్ అయితే మాత్రం ప్రతి లొకేషన్ని కూడా షూట్ చేశాను, మిస్ అవ్వకుండా చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్నది మెట్ల దారిలో ఉన్న స్వామివారు. ఇక్కడే అందరూ కూడా తొలిమెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే వాళ్ళు మెట్లు ఎక్కి వెళ్తారు, బస్సులో వెళ్ళే వాళ్ళు బస్సులో వెళ్తారు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గిరి ప్రదక్షిణ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు. నేను వెళ్ళమైతే సండే వెళ్ళానండి. మెట్లు ఎక్కే వాళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నారు, కానీ టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా రష్గా ఉంది. 1.5 hour పైనే పట్టింది ఫ్రీ దర్శనం అయితే. అదే 100 రూపీస్ దర్శనం అయితే మాత్రం 1/2 hour పైనే పడుతుందండి. అలాగే 300 రూపీస్ దర్శనం కూడా ఉంది. అదైతే మీకు 10 నిమిషాల నుంచి పావు గంటలో వెళ్ళిపోవచ్చు. అది 2 విధాలుగా ఉంటుంది 300 రూపీస్ దర్శనం అనేది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే కనుక 3 దర్శనాలు కూడా ఒకే లైన్ నుంచి పంపించేస్తారు. అదే కనుక తక్కువగా ఉంటే కనుక 300 రూపాయల దర్శనం అనేది గర్భగుడిలో వరకు వెళ్ళొచ్చు. ప్రస్తుతానికైతే మీరు రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేయండి. నేనైతే మెట్లకి వెళ్ళట్లేదు, బై రోడ్ వెళ్తున్నాను. ఇదైతే టోల్ గేట్ అండి. 2 వీలర్కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేశారు. కార్కి ఎంత అంది కనుక్కోలేదు. ఇక్కడైతే మనం గుడి రాజగోపురం చూడొచ్చు. చూడండి, ఇక్కడ నుంచి అయితే లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు వెళ్ళబోయేది అయితే గంగధారకి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు చూస్తున్నారు కదా లెఫ్ట్లోని. అలా లెఫ్ట్కి వచ్చిన వెంటనే రైట్లోకి చూస్తే మనకు ఒక శివాలయం అయితే కనిపిస్తుంది. లోపలికి వెళ్దాం రండి. మనం ఇప్పుడు ఇలా లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్లో శివలింగం అయితే ఉంటుంది. మొబైల్ అయితే లోపలికి వెళ్ళలేదు. ఇలా కిందికి వెళ్ళిపోయి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి దర్శనం కౌంటర్ వచ్చేస్తుంది. అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం చెప్పాను కదండి గంగధారికి వెళ్ళిపోతాం. అలాగే కేశవకాండకి కూడా వెళ్తాం, మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అలానే ముందుకు వెళ్తే మనకి రాములవారి విగ్రహం కనిపిస్తుంది. శబరి పళ్ళు తినిపిస్తుంది కదా, చూసారు కదా ఎంత బాగుందో. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అప్డేట్ చేస్తే కనుక. ఇదంతా కూడా మొక్కుబడి తీసుకోవడానికి వస్తారు కదండి గుళ్ళవిని, వాళ్ళకి అకామిడేషన్ అనమాట. ఇది ఇలా దాటుకొని ముందుకెళ్తే మనకి గంగధార అదే వస్తుంది. చూస్తున్నారు కదా ముందుని, అదే గంగధార. మీకు కనిపిస్తున్న వైట్ బిల్డింగ్ వచ్చేసి ఒక రామాలయం అండి, అది కూడా చూపిస్తాను.
మీరు ఎప్పుడైనా శివాలయంకి వెళ్ళి అభిషేకం చేసే టైం కానీ వెళ్ళలేకపోతే కనుక మీరు సింహాచలం వచ్చినప్పుడు పంచామృతాలు తీసుకొచ్చి ఇక్కడ శివలింగం మీద మీరు అభిషేకం డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడుంది కూడా శివుడే కదండి. శివుడు ఎక్కడ లేడు చెప్పండి. గుళ్ళో ఉంటేనే దేవుడా, గుడి బయట ఉంటే కదా. ఇక్కడ మీకు శివుడితో పాటు వినాయకుడు, పక్కన శనేశ్వరుడు కూడా ఉంటాడు. మీకు ఆ పూజలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ. అందులోని సింహాచలం అని పుణ్యక్షేత్రంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ నుంచి మనం చెప్పాను కదా ఇందాక, రామాలయం ఉందండి పురాతనమైందని చెప్పేసి. అక్కడికి ఇది గంగదారి నుంచి లెఫ్ట్లో ఉంటుంది ఇవే అనేది. ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది. పంతులు కూడా ఎర్లీగా వస్తాడు, స్వామివారికి పూజ చేసి మళ్ళీ డోర్లు వేసుకొని వెళ్ళిపోతాడు. మీకు ఎనీ టైం అయితే మాత్రం ఈ రాముల వారి దర్శనం అయితే దొరకదు. మీరు దర్శించుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ మాత్రమే ఇక్కడ దర్శనం దొరుకుతుంది. నాకు కూడా చాలా కష్టమైపోయింది. 2 సార్లు ట్రై చేశాను, దొరకలేదు. ఇప్పటికీ కూడా నేను దర్శనం చేసుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి నేనైనా సరే. చూసారు కదా ఎంత పురాతనమైన గుడో. దీనికి కూడా దర్శనాలు ఇస్తే బాగుండని నాకు అనిపిస్తుంటుంది సింహాచలం వచ్చిన ప్రతిసారి. ఏమో మరి దేవస్థానం వాళ్ళు ఎందుకు ఈ టెంపుల్ని క్లోజ్లో ఉంచుతున్నారో నార్మల్ టైంలో అర్థం కావట్లేదు. ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి మీరు గంగాధర వ్యూ అనేది చూడొచ్చు. టెంపుల్ పైనుంచి షూట్ చేశాను, ఇది చూసారు కదా. హాయ్ అండి, నేను మీ యుగేందర్. చూస్తున్నారు కదా, వీడు మా అబ్బాయి. ఇదైతే మాత్రం చెప్పాను కదండి, ఫ్రీ దర్శనం 1.5 అవర్ పడుతుందని. ఈ లైన్స్ అన్నీ తిరిగి వెళ్ళేసరికి 1.5 అవర్ పైనే పడుతుంది. టెంపుల్లో మొబైల్స్ అయితే ఎలా లేవండి. నేనైతే మాత్రం టెంపుల్ బయట వరకే షూట్ చేశాను. ఇదైతే టెంపుల్ లోపలండి. టెంపుల్ లోపల అంటే గర్భగుడి లోపల కాదు, దానికి దీనికి మధ్యలో కాంపౌండ్ వాల్ ఉంటుంది. అక్కడి నుంచి వ్యూ ఇది చూసారు కదా. ఇంకా లోపల కూడా చూపిస్తాను, అంటే స్వామివారిని కాదు చుట్టుపక్కల వ్యూస్ అన్నీ చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఈ పరిగెట్టుకొని వస్తున్న పాపే మా అమ్మాయి. చూస్తున్నారు కదా, స్వామివారి టెంపుల్ బ్యాక్ సైడ్ నరసింహ స్వామివారి అవతారం. ఇదంతా గర్భగుడేనండి. లోపల చుట్టూ కూడా షూట్ చేశాను. స్వామివారిని అయితే షూట్ చేయకూడదు, అందుకని తీయలేదు ఫోన్ తీసుకెళ్ళినా సరే. ఓన్లీ చుట్టుపక్కల లొకేషన్స్ మాత్రమే షూట్ చేశాను. ఇలాంటి ఫుటేజ్ మళ్ళీ చాలా వరకు ఎవరికి దొరకదు. నాకైతే దొరికింది షూట్ చేయడానికి. అలానే మొబైల్ పర్మిషన్ లేకపోయినా తీసుకెళ్ళాను. అలా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు లోపల వీడియో అయితే తీయలేదు. ఎక్కడైతే తీయచ్చో అక్కడ మాత్రమే తీసి పెట్టాను. సోమవారం అయితే చూపించకూడదు కదా, అందుకని సోమవారం తీయలేదు. ఈ నడిచి వెళ్ళిపోతున్న పాప అయితే మా పాపేనండి. ఇందా చూపించాను కదా, వాడు మా అబ్బాయి. సింహాచలం టెంపుల్లో ఎంతసేపు కూర్చున్నా సరే అలానే ఉండిపోవాలనిపిస్తుంది. అంత ప్రశాంతంగా అయితే ఉంటుంది. నాకు టైం దొరికిన ప్రతిసారి కూడా సింహాచలం వచ్చేస్తుంటాం. ఇది వచ్చేసి టెంపుల్ బయట సైడ్ నుంచి వ్యూ అండి. చూసారు కదా ఎంత బాగుందో లొకేషన్. ఈ వ్యూ వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి బాగుంది కదా. 360 డిగ్రీస్లో చూపిస్తాను చూడండి. వస్తున్నారు కదా కొండపైన, అక్కడైతే స్వామివారి నామాలు అయితే ప్లాన్ చేస్తున్నారు.
కింద నుంచి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో టెంపుల్ కనిపించేటట్టు. ఇది గోశాల అండి, సింహాచలంలో ఉన్న గోశాల మాట. మొత్తం అంతా చూడండి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి అన్నదాన కౌంటర్ వస్తుందండి. ఇదే మీకు అన్నదాన కౌంటర్ దగ్గర. మీరు ఒక 4 లైన్స్ అయితే తిరగాలి లోపలికి వెళ్ళి, అది కూడా చూపిస్తాను, చూసేయండి. చెప్పాను కదా 4 లైన్స్ అయితే తిరగాలని. ఇదే ఆ చివరికి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేయాలి. అదే ఈ 4 లైన్స్ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వస్తామండి. ఇందా ఫస్ట్లో చూపించాను కదా, అలా లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ కూడా చూపిస్తాను చూడండి. వీడియో అయితే లోపల తీయొద్దని చెప్పారు, అందుకని చెప్పేసి నేను ఆపేశాను. ఇదే చూసారు కదా సింహాచలం టోటల్ వ్యూ. ఇది వీడియో తీయంటే ఇక్కడితో ఆపేశాను. మనకి అన్నదానం అనేది 11కి స్టార్ట్ అవుతుంది, 4 వరకు పెడతారండి భక్తుల రద్దీని. మనకి రాజగోపురం చూస్తే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. తిరుపతి అనుకున్నాను కానీ తిరుపతి కన్నా బాగా అట్రాక్ట్గా ఉంటుంది ఇదైతే మాత్రం. నేను ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఫొటోస్ తీసుకోకుండా మాత్రం వెనక్కి వెళ్ళను నేను. చూసేయండి. మన ఛానల్లో ఇంకా టెంపుల్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్ చాలా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో అయితే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది చూడండి. మీకు చూస్తుంది అయితే ఇది ఒక శివలింగం అండి, లోపల ఉండేది శివాలయము, అది కూడా చూపిస్తాను రండి. చెప్పాను కదా శివాలయం అని చెప్పేసి, ఇదేనండి ఆ శివాలయం. మనకి రాజగోపురం ముందునే రైట్ సైడ్ ఉంటుంది. రాజగోపురం నుంచి లోపలికైతే ఫోన్ అలో లేదు, అందుకని ఇక్కడ నుంచే జూమ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా బాగుంటుంది. రాజగోపురం ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ అమ్మవారు అయితే శివలింగం చూపించాను కదండి, టెంపుల్ ఇక్కడే ఉంటుంది రావి చెట్టు దగ్గర. అమ్మవారు అయితే నాకు తెలీదు అమ్మవారి పేరేంటో. మనకి అమ్మవారి బ్యాక్ సైడ్ అయితే మళ్ళీ వేణుగోపాల స్వామి ఉంటారు. ఫస్ట్ అయితే వినాయకుని చూసేద్దాం రండి. కదా దీని బ్యాక్ సైడే రాజగోపురం అనేది ఉంటుంది, వినాయకుడి బ్యాక్ సైడే. అలానే మీకు రైట్లో చూసుకుంటే ఇది ప్రసాదం కౌంటర్, ఇటువైపు ఉంటుంది కౌంటర్, నెక్స్ట్ అటువైపు కూడా ఉంటుంది. ప్రసాదం అయితే ఇక్కడే తీసుకోవాలి. ఒకవేళ మీరు మిస్ అయ్యి ప్రసాదం తీసుకోకుండా మర్చిపోయి కిందకి వెళ్ళిపోతే కనుక బస్సు ఎక్కి వస్తారు కదండి, కింద బస్ టికెట్ ఇస్తారు, దాని పక్కనే ఒక ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మిస్ అయితే అక్కడ తప్పకుండా తీసుకోవచ్చు. ఇదే నేను చెప్పిన వేణుగోపాల స్వామి విగ్రహం చూడండి. చెప్పాను కదండి ప్రసాదం కౌంటర్ అని, ఇదే ఆ ప్రసాదం కౌంటర్. మనకి ఇక్కడ ప్రధానంగా దొరికేది అయితే మాత్రం లడ్డు అండ్ పులిహోర. నేనైతే మీకు డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను, ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు. దాంతో మనకు టెంపుల్ అంటే బయటకు వచ్చామంటే నాయిస్ ఎక్కువ ఉంటుంది, అలా అయితే మీకు సరిగ్గా అర్థం కాదు. అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను.
మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కిందకైతే వచ్చేస్తున్నాం. ఇక్కడి నుంచి మీకు ఇంకొక టెంపుల్ ఉంటుంది, అది మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ క్లోజ్లో ఉంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇదైతే మాత్రం ఎక్కడికి వచ్చిన టెంపుల్స్కి కామన్గా ఉండే మార్కెట్ ఇది. మీకు ఇది ఇంతకు ముందు అయితే బస్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఉండేది. ఇప్పుడైతే అక్కడ రూమ్స్ అవి కడుతున్నారు, అప్డేట్ చేస్తున్నారు మొత్తం అంతా. అందుకని చెప్పేసి టెంపరీగా పెట్టారు. ఇదైతే సోమవారం రథం అండి, ఉత్సవాలప్పుడు ఊరేగిస్తుంటారు. అది నేను వీడియో తీద్దామని మిస్ అయిపోయాను. ఇది చూస్తున్నారు కదా, ఈ లోపలైతే కళ్యాణం జరుగుతుందండి సోమవారిది ఎప్పుడు కూడా. మీకు అది మాత్రం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కదా, నెక్స్ట్ టైంలోనే తప్పకుండా చూపిస్తాను. ఇదే నేను ఒక టెంపుల్ చూపిస్తానని చెప్పాను కదా, ఈ టెంపుల్ అనేది క్లోజ్లో ఉంది. ఓపెన్లో ఉన్నప్పుడు నేను షూట్ చేసి మీకు తప్పకుండా టెంపుల్ అనేది చూపిస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వీలైతే.